మనుష్యుల తృణీకారమే నీ అంగీకారమా, స్నేహమైన ద్వేషమైన నీ వశమా, ఎరుగక పొరబడితిన్ నా దేవా, ఎరుగక పొరబడితిన్ నా దేవా. మనుష్యుల తృణీకారమే నీ అంగీకారమా, స్నేహమైన ద్వేషమైన నీ వశమా, ఎరుగక పొరబడితిన్ నా దేవా, ఎరుగక పొరబడితిన్ నా దేవా. దీవించువాడవు, హెచ్చించువాడవు, ఘనపరచువాడవు, దీవించువాడవు, హెచ్చించువాడవు, ఘనపరచువాడవు. మనుషుల తృణీకారమే నీ అంగీకారమా, స్నేహమైన దేశమైన నీ వశమా, ఎరుగక పొరబడితిన్ నా దేవా, ఎరుగక పొరబడితిన్ నా దేవా. సొంత ప్రేమకు నోచుకోనని దావీదుని విసర్జింపబడితేనే, ద్వేషింపబడితేనే, సొంత ప్రేమకు నోచుకోనని దావీదుని విసర్జింపబడితేనే, ద్వేషింపబడితేనే, మహారాజుగా చక్రవర్తిగా స్థిరపరచావు, మహారాజుగా చక్రవర్తిగా స్థిరపరచావు. దీవించువాడవు, హెచ్చించువాడవు, గణపరచువాడవు, దీవించువాడవు, హెచ్చించువాడవు, గణపరచువాడవు. మనుష్యుల తృణీకారమే నీ అంగీకారమా, స్నేహమైన ద్వేషమైన నీ వశమా, ఎరుగక పొరబడితిన్ నా దేవా, ఎరుగక పొరబడితిన్ నా దేవా. సహోదరులా ప్రేమకు నోచుకోనని యోసేపుని కొట్టబడితేనే, అమ్మబడితేనే, సహోదరులా ప్రేమకు నోచుకోనని యోసేపుని కొట్టబడితేనే, అమ్మబడితేనే, ప్రధానమంత్రిగా ఐగుప్తులో స్థిరపరచావు, ప్రధానమంత్రిగా ఐగుప్తులో స్థిరపరచావు. దీవించువాడవు, హెచ్చించువాడవు, ఘనపరచువాడవు, దీవించువాడవు, హెచ్చించువాడవు, ఘనపరచువాడవు. మనుషుల తృణీకారమే నీ అంగీకారమా, స్నేహమైన ద్వేషమైన నీ వశమా, ఎరుగక పొరబడితిన్ నా దేవా, ఎరుగక పొరబడితిన్ నా దేవా.
మనుషుల తృణీకారమే నీ అంగీకారమా స్నేహమైన ద్వేషమైన నీ వశమా ఎరుగక పొరబడితి నా దేవా ఎరుగక పొరబడితి నా దేవా దీవించువాడవు హెచ్చించువాడవు కనపరాచువాడవు దీవించువాడవు హెచ్చించువాడవు కనపరాచువాడవు యేసయ్యా 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 దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ పాటను వీక్షించిన మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో చాలా సందర్భాలలో మనుషుల చేత తృణీకరించబడతాం. మరీ ముఖ్యంగా సొంత వారిచే సొంత బంధువులచే తృణీకరించబడినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అప్పుడు వారిని మనం ద్వేషిస్తాం, లేక మనమే బాధపడతాం, చింతిస్తాం. కానీ దేవుని వాక్యము ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వచనంలో స్నేహం చేయుట అయినా ద్వేషించుట అయినా మనుషుల వశంలో లేదు, దేవుని ప్రణాళిక ప్రకారం వారు మనల్ని ప్రేమిస్తారు లేక ద్వేషిస్తారు. దావీదైనా యోసేపైనా ఈ మర్మం తెలుసుకున్నారు కనుకనే వారెవ్వరినీ శత్రువులుగా భావించలేదు, ద్వేషించలేదు, పైగా క్షమించారు. కాబట్టి మనము కూడా ఇది మొదలుకొని మనుషుల తృణీకారమే అది దేవుని యొక్క అంగీకారం అని భావించి అందరినీ క్షమిద్దాం, ప్రేమిద్దాం. థ్యాంక్ యూ.